Hello friends, welcome back to Telugu explanation of Ramesh Singh Indian economy. 14 వీడియోస్ చేశాను ఇప్పుడు దాకా. సో ఫస్ట్ చాప్టర్లో ఇంకా 4 టాపిక్స్ మిగిలి ఉన్నాయి. అన్ని టాపిక్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ టైం చాలా సేవ్ అవుతుంది. మన లాంగ్వేజ్లో వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో విన్నా కూడా తర్వాత మనం దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఇంగ్లీష్లో చెప్పాలన్నా ఇబ్బంది పడతాం. సో అందుకే నేను ఒకేసారి టెక్స్ట్ బుక్ కూడా చూపించి ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతూ నేను మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ టైం చాలా సేవ్ అవుతుంది. స్టార్టింగ్లో అసలు తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. సో అవర్ టాపిక్ ఈజ్ ఎన్డిపి. జీడిపి చెప్పాను కదా లాస్ట్ టాపిక్లో. ఈరోజు ఎన్డిపి చూస్తున్నాను. సో ఎన్డిపి అంటే ఏంటండి? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఈజ్ ద జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద వెయిట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ డెప్రిసియేషన్ తీసేసిన తర్వాత, డెప్రిసియేషన్ ఎంతో చూసిన తర్వాత వచ్చే వాల్యూవే ఎన్డిపి. జీడిపిలో నుంచి ఇట్ ఈస్ ద జీడిపి ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద వెయిట్ ఆఫ్ డెప్రిసియేషన్ అంటే నెట్ ఫార్మ్ ఆఫ్ జీడిపి. దిస్ ఈజ్ బేసికల్లీ నెట్ ఫార్మ్ ఆఫ్ జీడిపి. దట్ ఈస్ జీడిపి మైనస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద వేర్ అండ్ టియర్. డెప్రిసియేషన్ అంటే ఏంటి? వేర్ అండ్ టియర్, అరుగుదల. అంటే అరుగుదల తీసేసిన తర్వాత వచ్చేది మనకి ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి అంటే మన టెరిటరీలో ప్రొడ్యూస్ చేసిన వాటి వాల్యూని, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని జీడిపి అన్నాం. వాటిలో నుంచి వేర్ అండ్ టియర్ తీసేసిన తర్వాత ఉంది ఎన్డిపి. సో జీడిపి మైనస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ వేర్ అండ్ టియర్, డెప్రిసియేషన్. వేర్ అండ్ టియర్ అంటే డెప్రిసియేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ అసెట్స్ వైల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వేర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. సో వేర్ అండ్ టియర్ తీసేసిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాటి యొక్క అరుగుదలని తీసేస్తే ప్రతి ఒక్క వస్తువు అరుగుదలకు వెళ్తుంది, అరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువుకి అరుగుదల అనేది ఉంటుంది. అది తీసేస్తే వచ్చేది ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఎవ్రీ అసెట్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, మనుషులు తప్ప ఎవ్రీ అసెట్, ప్రతి ఒక్క ఆస్తి కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, గో ఫర్ డెప్రిసియేషన్. అరుగుదల ఉంటుంది ప్రతి దాంట్లో. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దేర్ యూసేజ్, దాన్ని మనం వాడుకున్నప్పుడు దానికి అరుగుదల ఉంటుంది. విచ్ మీన్స్ వేర్ అండ్ టియర్. దాన్ని వాడతాం కాబట్టి అది అరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, ఒక 14,000 15,000 పెట్టి ఒక ఫ్రిడ్జ్ కొన్నాం. అది కొన్ని సంవత్సరాల తర్వాత మనం దాన్ని తీసుకెళ్తే వాళ్ళు ఎంతో కొంత తీసేస్తారు దాంట్లో నుంచి. కాబట్టి అది మనం ఎందుకంటే మనం వాడినందుకు, వేర్ అండ్ టియర్ మనం వాడినందుకు వాళ్ళు ఆ మనీ తగ్గిస్తారు. అలా డెప్రిసియేషన్ తీసేయాలి. ద గవర్నమెంట్ ఆఫ్ ద ఎకానమీస్ డిసైడ్ అండ్ అనౌన్స్ ద రేట్స్ బై విచ్ ద అసెట్స్ డిప్రిసియేట్ డన్ ఇన్ ఇండియా బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండియాలో అయితే ఎవరు చేస్తారండి? ఇది కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని చూసుకుంటుంది. ఏం చూసుకుంటుంది? డిసైడ్, ఎకానమీస్ డిసైడ్ అండ్ అనౌన్స్ ద రేట్ బై విచ్ ద అసెట్స్ డిప్రిషియేట్. ఎటువంటి వస్తువులు ఎంత అరుగుదల అనేది తీసేయాలి అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తారు. ఇండియాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంతంటే అంత మన ఇష్టం వచ్చినంత తీసేయకూడదు. ఆ రేట్ని బట్టి, వాళ్ళు అనౌన్స్ చేసిన రేట్ని బట్టి డిప్రిసియేషన్ అనేది తీసేసేయాలి. అండ్ ఏ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్ which is used by different sections of the economy to determine the real levels of depreciation in different assets. అండ్ ఒక లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తారు. అండ్ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్, ఒక లిస్ట్ ఇస్తారు. ఏమని? డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద ఎకానమీ, యూజ్డ్ బై డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద ఎకానమీ టు డిటర్మైన్ ద రియల్ లెవెల్స్ ఆఫ్ డెప్రిసియేషన్స్. ఎంత అరుగుదల తీసేయాలి, ఈ ఒక్కొక్క రకానికి, ఒక్కొక్క టైప్ ఆఫ్ అసెట్కి ఒక్కొక్క అరుగుదల అనేది ఉంటుంది. ఎంత డెప్రిసియేషన్ తీసేయాలనేది ఒక లిస్ట్ కూడా ఉంటుంది. అందరినీ మాట్లాడి అందరి సలహాలు తీసుకొని డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎకానమీలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ దగ్గర నుంచి
ఇది వస్తుందన్నమాట. అంటే అందరూ కూర్చొని కలిసి డిసైడ్ చేసి దీన్ని తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఇండియా హ్యాస్ ఏ రేట్ ఆఫ్ 1% పర్ యానం డిప్రిసియేషన్. ఒక్క సంవత్సరానికి 1% అనేది డిప్రిసియేషన్ ఉండాలి ఒక ఉండే రెసిడెన్షియల్ హౌస్కి. ఎలక్ట్రిక్ ఫ్యాన్ హ్యాస్ 10% పర్ యానం. అదే ఎలక్ట్రిక్ ఫ్యాన్కి అయితే ఒక సంవత్సరానికి 10% డిప్రిసియేషన్ ఉంటుంది. విచ్ ఈస్ క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ ప్రైస్. అంటే ఆ అసెట్ ఇప్పుడు మనం కొన్న ప్రైస్లో నుంచి, అసెట్ యొక్క ప్రైస్లో నుంచి, ఆ అసెట్కి ఉన్న విలువలో నుంచి అది డిప్రిసియేషన్ దాని నుంచి తీయాల్సి వస్తే ఆ అసెట్ ప్రైస్లో నుంచి సపోజ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్కి అయితే 10%, రెసిడెన్షియల్ హౌస్కి అయితే 1%. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇంత పర్సంటేజ్ అని ఇస్తే వాళ్ళు ఆ ప్రైస్లో నుంచి దాన్ని డెప్రిసియేషన్ అనేది తీస్తారు. దిస్ ఈజ్ వన్ వే హౌ డెప్రిసియేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్స్. ఇది ఒకటి. అంటే మన వేర్ అండ్ టియర్ అనేది వస్తువుల విషయంలో కానీ అసెట్స్ విషయంలో కానీ ఇలా పోతుంది. ద అదర్ వే ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్టర్నల్ సెక్టర్, బయట విషయాలన్నమాట. అంటే ఫారెన్ విషయాల్లో. అండ్ వైల్ ద డొమెస్టిక్ కరెన్సీ ఫ్లోట్స్ ఫ్రీలీ యాజ్ అగెయిన్స్ట్ ద ఫారెన్ కరెన్సీస్. ఇది ఫారెన్ కరెన్సీకి సంబంధించిన విషయంలో. డొమెస్టిక్ మన కంట్రీ యొక్క కరెన్సీ ఎలా ఉంది దాని కంపారిజన్ చేస్తే ఫారిన్ కరెన్సీకి అన్నట్టు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ ఫాల్స్, డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతే ఫాలోయింగ్ మార్కెట్ మెకానిజం ఇన్ కంపారిజన్ టు ఏ ఫారిన్ కరెన్సీ. అంటే మార్కెట్లో ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ లోకల్ మార్కెట్లో మనకి ఒక వస్తువు ఇంతకి దొరుకుతుంది, ఇది బయట మార్కెట్కి ఎంత దొరుకుతుంది, చాలా ఎక్కువ ధర ఉందనుకోండి, మన కరెన్సీ ఫాలో అయిపోయినట్టే కదా వాళ్ళ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక లీఫీ వెజిటేబులే ఉందనుకోండి, దాన్ని మనం ఇక్కడ ఒక 10 రూపీస్ అలా పెట్టి కొంటాం అంతే మహా అయితే, ఏదన్నా కర్రీ లీఫ్ కానీ. అదే మనం కంపేర్ చేసుకుంటే అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది. అట్లా డొమెస్టిక్ కరెన్సీ యొక్క మార్కెట్లో కంపేర్ చేసుకుంటే, అంటే ఇక్కడ కొనగలిగే వస్తువు అక్కడ ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాం అనమాట. ఫారిన్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు మన కరెన్సీ యొక్క రేట్ అనేది తగ్గుంటుంది, వాల్యూ తగ్గుంటుంది మార్కెట్ మెకానిజం పరంగా. అంటే మార్కెట్ మెకానిజం అంటే ఇక్కడ లోకల్ మార్కెట్లో ఉండే వస్తువు అక్కడ ఇంకొంచెం రేటు ఎక్కువ ఉండటం. ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ డెప్రిసియేషన్ ఇన్ ద డొమెస్టిక్ కరెన్సీ. అంటే మన కంట్రీ కరెన్సీ పరంగా కంపారిజన్ పరంగా చూసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ డెప్రిసియేషన్. అంటే మన వాల్యూ అనేది అక్కడ తగ్గిపోతుంది కదా, ఇది ఒక టైప్ ఆఫ్ డెప్రిసియేషన్. క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ వాల్యూ ఇన్ డొమెస్టిక్ కరెన్సీ. మన కరెన్సీ యొక్క వాల్యూలో లాసేజ్ అదనమాట. సో దస్ ఎన్డిపి అంటే ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే జీడిపి మైనస్ డెప్రిసియేషన్. జీడిపి మైనస్ డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. దిస్ వే ఎన్డిపి ఆఫ్ ఎన్ ఎకానమీ హ్యాస్ టు బీ ఆల్వేస్ లోవర్ దాన్ ఇట్స్ జీడిపి. సో ఎన్డిపి ఎప్పుడు జీడిపి కంటే తక్కువగానే ఉంటుంది ఫర్ ద సేమ్ ఇయర్, ఆ ఇయర్లో. సిన్స్ దెర్ ఈజ్ నో వే టు కట్ ద డెప్రిసియేషన్ టు జీరో. కాబట్టి మనం డెప్రిసియేషన్ ఎప్పుడు జీరో చేయలేం, ఖచ్చితంగా డెప్రిసియేషన్ అనేది ఉంటుంది. బట్ మ్యాన్కైండ్ హ్యాస్ అచీవ్డ్ టూ మచ్ ఇన్ దిస్ ఏరియా త్రూ డెవలప్మెంట్ సచ్ as బాల్ బేరింగ్, lubricants ఎక్సెట్రా ఆల్ ఇన్నోవేటెడ్ టు మినిమైజ్ ద లెవెల్స్ ఆఫ్ డెప్రిసియేషన్. చాలా అచీవ్మెంట్స్ చేశారు దీంట్లో. అంటే ఈ డిప్రిసియేషన్ లెవెల్ అనేది తగ్గించడంలో, మినిమైజ్ చేయడంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, చాలా డెవలప్ అయ్యారని చెప్తున్నారు. నెక్స్ట్, డిఫరెంట్ యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్డిపి ఆర్ యాజ్ గివెన్ బిలో. అసలు ఎన్డిపి అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి? రకరకాల ఉపయోగాలు ఉన్నాయి, అవేంటి ఏంటంటే ఈ యూజెస్ ఏంటంటే ఫర్ డొమెస్టిక్ యూజ్ ఓన్లీ. అంటే టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ సిచ్యుయేషన్ ఆఫ్ ద లాస్ డ్యూ టు డిప్రిసియేషన్ టు ద ఎకానమీ. హిస్టారికల్ సిచ్యుయేషన్ ఆఫ్ ద లాస్ డ్యూ టు డిప్రిసియేషన్ టు ద ఎకానమీ అంటే ఏంటంటే డొమెస్టిక్ అంటే టెరిటరీ లోపల మాత్రమే యూజ్ చేస్తాము ఈ ఎన్డిపిని. ఎందుకంటే హిస్టారికల్ సిచ్యుయేషన్ అంటే ఎప్పటి నుంచి అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి చరిత్రలో
ఈ లాస్ ఎలా ఉంటుంది, డెప్రిసియేషన్తో ఈ అరుగుదల వలన ఉండే లాస్ ఆర్థిక వ్యవస్థకి ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి ఎన్డిపి మనకు ఉపయోగపడుతుంది. ఆల్సో యూజ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ద సెక్టోరల్ సిచ్యుయేషన్ ఆఫ్ ది depreciation in industry and trade in comparative periods. Also used to analyze the depreciation అంటే ఒక డెప్రిసియేషన్ని అనలైజ్ చేసుకోవటం అంటే ఇండస్ట్రీ ట్రేడ్ మధ్యలో అంటే ఈ టైంలో ఈ ఇండస్ట్రీకి ఎంత డెప్రిసియేషన్ ఉంది, ఈ వస్తువుకి ఎంత డెప్రిసియేషన్ ఉంది, ఈ టైంలో ఈ వస్తువుకి ఎంత డెప్రిసియేషన్ ఉంది, ఈ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, ఈ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనేదాన్ని చూసుకోవడానికి మనకి ఎన్డిపి ఉపయోగపడుతుంది. టు షో ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విచ్ హ్యాస్ ట్రైడ్ కటింగ్ ద లెవెల్స్ ఆఫ్ డెప్రిసియేషన్ ఇన్ ఏ హిస్టారికల్ టైం పీరియడ్. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఎన్డిపి అంటే ఆ ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన అచీవ్మెంట్స్, వాళ్ళు సాధించిన విషయాల గురించి ఇన్ ద ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా ఈ ఎన్డిపి మీద ఈ డెప్రిసియేషన్ కట్ చేయడానికి చాలా శ్రమించారనమాట. చాలా అచీవ్మెంట్స్ వచ్చాయి, చాలా రీసెర్చ్లు చేశారు, చాలా మెథడ్స్ ఫైండ్ చేశారు అండ్ అవి తెలుసుకోవడానికి కూడా ఎన్డిపి ఉపయోగపడుతుంది. హౌఎవర్ ఎన్డిపి ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ కంపారిటివ్ ఎకానమిక్స్ అంటే టు కంపేర్ ద ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలని కంపేర్ చేయడానికి ఆ వ్యవస్థ ఎలా ఉంది, ఈ వ్యవస్థ ఎలా ఉంది అని కంపేర్ చేయడానికి ఇది ఉపయోగపడదు. అండ్ ఇది ఓన్లీ డొమెస్టిక్ పర్పస్. వై ఈజ్ దిస్ సో, ఎందుకని ఉపయోగపడదు? దిస్ ఈజ్ డ్యూ టు డిఫరెంట్ రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ విచ్ ఈజ్ సెట్ బై డిఫరెంట్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఎందుకంటే డెప్రిసియేషన్ రేట్ అనేది ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థకి ప్రపంచంలో ఉన్న వేరువేరు ఆర్థిక వ్యవస్థలకి వేరువేరుగా ఉంటుంది. అరుగుదల రేట్ అనేది డిసైడ్ చేయటం. అందుకని రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ మే బీ బేస్డ్ ఆన్ లాజిక్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఇండియా. Rates of depreciation may be based on logic as in case of houses in India. అంటే రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ అనేది ఒక్కొక్కసారి మేబీ బేస్డ్ ఆన్ లాజికల్గా చేయొచ్చు. ఎలా అంటే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, యాజ్ ఇన్ కేస్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఇండియా, ఇండియాలో ఇళ్ళ విషయంలో అయితే అంటే హౌసెస్ విషయంలో the cement, bricks, sand and iron rods which are used to build houses in India. సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఐరన్ ఇట్లాంటివి, ఇనుము ఇట్లాంటివన్నీ వాడతారు కదా, which are used to build houses in India. ఇండియాలో ఇల్లు కట్టడానికి వాడతారు. క్యాన్ సస్టైన్ ఇట్ ఫర్ ద కమింగ్ 100 years వరకు అవి బాగానే ఉంటాయి, ఏం కాదు వాటికి. దస్ ద రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 1% per annum. సో హౌసెస్కి రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఎంత ఉండొచ్చు, 1% per annum ఉంటుంది. బట్ ఇట్ మే బి బేస్డ్ ఆన్ లాజిక్ మే నాట్ బి బేస్డ్ ఆన్ లాజిక్ ఆల్ ద టైమ్. అంటే ఇది లాజికల్గా ఆలోచించారు, ఇవి ఏమి కావు, 100 ఏళ్ళు ఉంటాయి, సో వీటికి డెప్రిసియేషన్ ఒక % ఫిక్స్ చేస్తే సరిపోతుందని లాజికల్గా ఆలోచించారు. బట్ మే నాట్ బి బేస్డ్ ఆన్ ద లాజిక్ ఆల్ ద టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు February 2000 అంటే ప్రతిసార్లు ఇట్లా లాజికల్గా ఉండదు ఈ డిప్రిసియేషన్ రేట్ ఫిక్స్ చేయడం అనేది. అప్ టు February 2000 వరకు ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ హెవీ వెహికల్స్కి అంటే 6 wheels అండ్ అబోవ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత ఉండేది, 20%. వైల్ ఇట్ వాజ్ రైజ్డ్ టు 40%. ఆ తర్వాత దాన్ని 40% చేశారు. టు బూస్ట్ ద సేల్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ ఇన్ ద కంట్రీ. హెవీ వెహికల్స్ యొక్క సేల్స్ని బూస్ట్ చేయడానికి, పెంచడానికి. దెర్ వాజ్ నో లాజిక్ ఇన్ డబ్లింగ్ ద రేట్స్. సో ఇక్కడ లాజిక్ ఏం లేదు వీటి విషయంలో. బేసికల్లీ ద డెప్రిసియేషన్ and its rates are also used by the modern government as a tool of economic policy making, which is the third way how depreciation is used in the economics. ఈ ఎకనామిక్ పాలసీ తయారు చేయడానికి ఈ డెప్రిసియేషన్ రేట్ని కూడా ఒక టూల్గా మోడర్న్ గవర్నమెంట్ అనేది అది ఒక సాధనంలాగా వాడుకుంటుంది, డెప్రిసియేషన్ రేట్ని ఫిక్స్ చేయటం కూడా. సో ఇది థర్డ్ వే ఆఫ్ డెప్రిసియేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎకానమిక్స్లో ఇది కూడా ఒక వే అని చెప్తున్నారు. సో ఈ ఎన్డిపి ఏంటంటే ఇది కంపారిటివ్ ఎకనామిక్స్లో పనిచేయదు. అంటే జీడిపి మనకి ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఎలా ఉంది, దాని ఇంటర్నల్ స్ట్రెంత్ చూడటానికి ఎలా ఉపయోగపడుతుంది. కానీ
ఆ కంట్రీ ఎలా ఉంది, ఈ కంట్రీ ఎలా ఉందని చూడటానికి మనకి ఎన్డీపీ ఉపయోగపడదు. ఇది ఓన్లీ ఫర్ డొమెస్టిక్ పర్పస్. మన ఉన్న డెప్రిసియేషన్ మనం అనలైజ్ చేసుకోవడానికి, మనం ఎలాంటి రీసెర్చ్లు చేసాము అనడానికి, డెప్రిసియేషన్ తగ్గించడానికి మనం ఎలాంటి అచీవ్మెంట్స్ చేసాము అనడానికి, ఆ టైంలో ఆ ఒక ఎసెట్ ఎటువంటి డెప్రిసియేషన్ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి అనలైజేషన్ చేసుకోవడానికి మాత్రం మనకి ఎన్డీపీ ఉపయోగపడుతుంది. మన మార్కెట్ మెకానిజంని మనం మార్కెట్ మెకానిజం చూసుకోవడానికి, అంటే ఓన్లీ మన కరెన్సీ యొక్క ఫాల్ని చూసుకోవడానికి ఎన్డీపీ మనకి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ డొమెస్టిక్ కరెన్సీ గురించి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎన్డీపీ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ depreciation.